నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి బస్టాండ్లో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం శివాజీ బొమ్మ నుండి గాంధీ బొమ్మ వరకు యువకులు ఆడపడుచులు ర్యాలీగా ప్రచారం చేస్తూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండలం మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. फोटो दीजिए పెద్దలు మన జీవన్ రెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేసి మీ అందరికీ తెలుసు. మిత్రులారా, గత ఎన్నికల్లో మనం ఏ విధంగా అయితే పెద్దల జీవన్ రెడ్డి గారికి మరి ఓటమి జరిగిందో, ఇవాళ మంచి నాయకుడిని మనం కోల్పోవడం జరిగింది. 24 గంటలు ప్రజాసేవకి అంకితమైనటువంటి జీవన్ రెడ్డి గారిని మరి ఏ విధంగా అయితే మనం నష్టపోయినామో, ఇప్పుడు మరి దాన్ని పూడ్చడానికి ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ అందరం కూడా జీవన్ రెడ్డి గారి మనమే ఒక జీవన్ రెడ్డి అనే ఉద్దేశంతో మనం అందరం కూడా మరి కంకణ బద్దులై ఒక సైనికుల్లా పనిచేసి పెద్దల జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ మరోసారి ఉండి కూడా అప్పుడు మంజూరు చేయించుకొచ్చారు. ఇప్పుడు కూడా సార్ ఎంపీగా గెలిస్తే మనకు డిగ్రీ కాలేజ్ అవుతుంది, ఇక్కడ ఫైర్ స్టేషన్ కూడా అవుతుంది. మన రాయకల్ మండలంలో లేదు. మనకి ఏది కావాలనుకున్నా మన జీవన్ రెడ్డి గారు గెలిస్తేనే మనకు అభివృద్ధి అవుతుంది. ఇలా మీకు బాజిరెడ్డి గోవర్ మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను రాయకల్ మండల కేంద్రం రాయకల్ పట్టణానికి రావటం, నిజంగా ఇంత మండు టెండలో వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి మా రైతు సోదరులు యువ మిత్రులు, ముఖ్యంగా మా తల్లులు ఆడబిడ్డలు అవ్వ అని చెప్పంటూ నేను మా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు జగిత్యాల రాయకల్ పట్టణము వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, వాస్తవంగా ఏదైతుందో ఈ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఏర్పడుతుందని నేను భావించలేదే. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం పొందలేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేకుండా మరి మళ్ళీ పార్లమెంట్ పోటీ చేస్తున్నాం. నిజంగానే మనకు అదృష్టం కలిసి వచ్చినట్టయితే మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్ర మంత్రివర్గంలో మనకు అవకాశం లభిస్తుండేనమ్మా. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. ఇలా గ్రామీణ ప్రాంతం పేద ప్రజల సంక్షేమం కొరకు ఏది ఇస్తుందో, వీళ్ళ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలే కాకుండా ముఖ్యంగా రైతాంగం మా తల్లుల ఆడబిడ్డలకు సంబంధించిన కార్యక్రమాల అమలు కొరకు ఏదైతుందో కట్టుబడి పనిచేస్తుంది. వీళ్ళ ఎమ్మెల్యే ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం పొందలేకపోవడంతో మరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో నాకుండే అనుభవాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కొరకు